అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. గణాధిపతి పార్వతీ పరమేశ్వరుడికి ప్రదక్షిణ చేసి నన్ను గణా అధ్యక్షుణ్ణి చెయ్యండి, విఘ్నగణాలకి నన్ను అధిపతిని చెయ్యండి అనగా వాళ్ళు భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేయలేదు కదా నాయన. సప్తద్వీపాలతో మహాసముద్రముతో పరివేష్టింపబడిన భూమండలము చుట్టూ 7 పర్యాయములు ప్రదక్షిణ చేసినటువంటి వాడికి మాత్రమే గణాధ్యక్ష పదవి లభిస్తుందని మేము చాటించాం. నువ్వు ఇక్కడే కూర్చుని పట్టాభిషేకం చేయమని కోరితే ఎలా కుదురుతుంది అనగా నేను చేసి వచ్చానన్నాడు ఆయన. ఎలా చేసావన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన ఏమన్నాడు, భవతో పూజనం కృత్వా శివయో శంకరయోరహం. పార్వతీ పరమేశ్వరులను పూజిస్తే చాలు సప్తద్వీపములతో కూడిన భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది అని వేదములు చెబుతున్నాయి. పార్వతీ పరమేశ్వరులిద్దరినీ పక్కపక్కన పెట్టి ఒక్కసారి పూజ చేస్తేనే భూమి చుట్టూ ప్రదక్షిణ చేసిన మహాఫలితం వస్తుంది. ఆ తర్వాత ఏమని చెప్పుతోంది వేదం, తల్లిదండ్రుల కంటే ప్రత్యక్ష దైవం పిల్లలకి వేరే వాళ్ళు లేరు. అందువల్ల భక్తితో శ్రద్ధతో తల్లిదండ్రులను పూజించి వారి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఒక ప్రదక్షిణం ఒకసారి భూమి చుట్టూ తిరగడంతో సమానం. పిత్రోశ్చ పూజనం కృత్వా ప్రక్రాంతిం చ కరోతి యః తస్య వై పృథివీజన్యఫలం భవతి నిశ్చితం. తల్లిదండ్రుల్ని ఆసనం మీద కూర్చోబెట్టి వారి చుట్టూ భక్తితో ఒక్కసారి తిరిగితే చాలు. ప్రక్రాంతిం అంటే ఒక్కసారి తిరగాలి. తిరిగేటప్పుడు ఉత్తిక్రాంతి అనలా, ప్రక్రాంతిం అన్నాడు. అంటే అర్థం ఏంటి? భక్తితో శ్రద్ధతో తిరగాలి. కొంతమంది ప్రదక్షిణ చేస్తారు, ఏదో లోపల కోరికలు పెట్టుకుని మొక్కుబడిగా చేస్తారు. ఈ చేస్తున్న కాసేపట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి రాజసం తామసికమైనటువంటి పూజలు ప్రదక్షిణలు ఫలితమివ్వవు. కొంతమంది ప్రయోజనం కోరుకొని అహంకారంతో దానం చేస్తారు. నేను డబ్బిచ్చాను, దానం చేశాననే విషయం 10 మందికి తెలియజేయడం కోసం 1-2 సార్లు డప్పాలు కొడతాడు. దీనికి రాజసికమైనటువంటి దానము అని పేరు. వీడు ఎన్ని దానములు చేసినా మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాడు, ఈ జన్మల్లో ఇరుక్కుపోతాడు. ఇంకా తమోగుణ ప్రధానుడు ఉంటాడు, వాడికి ఏ శ్రద్ధ ఉండదన్నమాట. మూర్ఖత్వంతో ఏదోలా విసిరే నిర్లక్ష్య దానాలు చేస్తాడు. చెయ్యకూడని వాడికి అపాత్రుడికి దానం చేస్తాడు. తాగుబోతాడికి తాగడానికి శేషాలు కొనుక్కోవడానికి డబ్బిస్తే దాన్ని దానం అంటారా? అలాంటి పిచ్చి పనులు చేస్తారు. దానివల్ల వాళ్ళు అధోలోకాల పాలైపోతారు. పిశాచాలుగా
పురుగులుగా, మలంలో పురుగులుగా పుడతారు. చైనా వాళ్ళు ఆ పురుగులు తిని కరోనా రోగంతో వాడు చచ్చి 10 మందికి ఆ రోగం అంటగడతారు. కాబట్టి మనం ఏం చేసినా మిక్కిలి శ్రద్ధతో, భక్తితో చేయాలి. భక్తి శ్రద్ధ లేకపోతే దానం ఏమిటి, ధర్మం ఏమిటి? అవతల వ్యక్తి మీద గౌరవం లేదు, అప్పుడు అసలు నువ్వు ఎందుకు ప్రదక్షిణ చేయటం, వాడికి దండం పెట్టడం ఎందుకు? ఏదో మొక్కుబడికే నలుగురిలో బాగుండదని హాయి అనడం, బయటికి వెళ్ళాక తిట్టుకోవడం చేస్తే ఉపయోగంలా. చెయ్యగలిగితే శ్రద్ధతో నమస్కరించు, చెయ్యగలిగితే శ్రద్ధతో ప్రదక్షిణ చెయ్యి, లేకపోతే నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవడం మంచిది అన్నారు. లేకపోతే ఏమిటంటే ఈ చేయటం వల్ల శ్రమ మిగులుతుందట. శ్రద్ధాభక్తులు లేనివాడు, శాస్త్ర ప్రకారం ప్రదక్షిణ చేయని వాడికి ప్రదక్షిణ వల్ల ఫలితం లేదు, పోనీ ఆరోగ్యం అది లేదు, మోకాళ్ళు నొప్పులు మిగులుతాయి చివరికి. అలా నానాయాతన పడతాడు. కాలక్షేపానికి రిటైర్ అయ్యాక కొంతమంది గుళ్ళోకి వస్తున్నారు ఈ మధ్యన. అలా కూడా వద్దు, కాలక్షేపానికి రాకండి, భక్తితో భగవంతుడిని ధ్యానించడానికి రండి. కాలక్షేపానికి ఇంకో చోటకి ఎక్కడికైనా వెళ్ళండి. గుళ్ళోకి వచ్చి కాలక్షేపానికి పనికిమాల కబుర్లు చెప్పుకుంటూ దండం పెట్టుకునేవాడిని బాడీ చేసి పురాణం జరిగే చోట వెనకాతలు కూర్చుని నీ పింఛన్ ఎంత పెరిగింది, నీకెంత, నాకెంత అనే కబుర్లు ఇక్కడెందుకు? ఆ కబుర్లు ఎలాగో బయట చెప్పుకుంటున్నాం. ఇక్కడ కాసేపైనా 1 గంటైనా తమను తాము మరచి సంపూర్ణంగా భగవంతునిలో లీనమైన వాడికి మాత్రమే ఇహపరాలు లభిస్తాయి. అందుకే ఏ పని చేసినా సంస్కృతంలో ప్ర అనే ఒక ఉపసర్గ చేరుస్తారు. శ్రద్ధతో చెయ్యి, శ్రద్ధతో విను, శ్రద్ధతో ఏ పని అయినా మొదలుపెట్టు. శ్రద్ధ లేకపోతే ఉపయోగం లేదు. శ్రద్ధ లేని కార్యక్రమాలన్నీ ఆసుర కార్యక్రమాలు, తామసిక కార్యక్రమాలు అని పిలువబడతాయి. ఇది తెలుసుకుంటే మనకి ప్రయోజనం వస్తుందట. ఎన్నిసార్లు చెప్పారో పురాణాల్లో. నేను రోజు గుళ్ళో పెడుతున్నానండి, ప్రదక్షిణలు చేస్తున్నానండి, అర్చనలు చేస్తున్నానండి, అయినా ప్రయోజనం లేదండి అంటే కారణం నీ శ్రద్ధలో లోపం, నువ్వు చేసే కార్యక్రమంలో మిక్కిలి లోపం ఉంది. అదే శ్రద్ధతో ఒక్కసారి సంకల్పం చేస్తే అయిపోతుంది. నేను అలాంటి వాళ్ళని చూశాను. భర్త ఆపరేషన్ థియేటర్కి ఎడుతూ ఉండగా ఒక ఆవిడ, ఏమండి ఇక మా ఆయన చచ్చిపోతాడని భయం వేస్తోంది, నాకు ఏదైనా మార్గం చూపించండి అంటే వెంటనే ఆవిడకు స్తోత్రం పంపించాను, చేసుకుంది, ఆరోగ్యంగా ఇంటికి వచ్చేసాడు భర్త క్షణాల్లో. ఇదే స్తోత్రం ఇంకోటికి ఇస్తే ఎందుకు పని చేయట్లేదంటే వాడికి నమ్మకం లేదండి. ఇది చేస్తే చాలా అని మీరు ఒక్కసారి అన్నారంటే దాని మీద మీకు నమ్మకం లేదు. ఒక్కోసారి ఎవరన్నా ఈ స్తోత్రం చేసుకోండి అనగానే ఏం చేస్తారో తెలుసా? ఏమండి ఈ స్తోత్రం చేసి చాలంటారా, ఇంకేమన్నా చెయ్యాలా అంటారు. ఇంకేమన్నా చెయ్యాలో లేదో నాకు సలహా ఇవ్వడం ఏమిటి? ఇచ్చామంటేనే నీకు నా మీద నమ్మకం లేదని అర్థం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందు ఇచ్చాక ఇది చాలంటారా అండి, ఇంజక్షన్ అక్కర్లేదా అండి, పొట్ట కొయ్యక్కర్లేదా అండి అని ఆయనకి సలహా ఇచ్చావు అంటే ఆ డాక్టర్ గారి యొక్క వైద్య విధానం నీకు నచ్చలేదు. అప్పుడే నువ్వు భ్రష్టుడు అయిపోతావు. వైద్యుడి మీద, గురువుడి మీద పరమభక్తి కావాలి. అందువల్ల తల్లిదండ్రుల చుట్టూ భక్తితో ప్రదక్షిణ చేయాలి. అలా చేస్తే వాళ్ళు అమృతత్వం పొందుతారు, శుభాలు పొందుతారు. తల్లిదండ్రుల మీద భక్తి లేనటువంటి వాడు పుట్టడం ఎందుకు? తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, వాళ్ళ వల్ల ఈ శరీరం వచ్చింది. అటువంటి వాళ్ళని ఏ పరిస్థితుల్లోనూ అసహించుకోకూడదట. వేమన యోగి చిన్న ముక్కలో చెప్పాడు, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమివాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురువేమ. ఎంత హాయిగా చెప్పాడండి ఆయన. విఘ్నేశ్వరుడిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అందుకే విఘ్నేశ్వరుడు ప్రథమ పూజార్హుడు. ఈ ప్రపంచంలో మొట్టమొదటి పూజ విఘ్నేశ్వరుడికి దక్కడానికి మూల కారణం తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేసి వాళ్ళని భక్తితో పూజించడమే. అవి మనం నేర్చుకోవాలి. ఇదేదో కథ కాదు కదా కేవలం. ఆయనతో పాటు కుమారస్వామి గారు ఉన్నారు, ఇంకా ఎంతోమంది పుత్రులు పుట్టారు. మన్మధుడు అంతటి వాడు విష్ణువు కొడుకుగా పుట్టాడు. వాళ్ళందరినీ మనం ఎందుకు పూజించట్లా? మొదటి పూజ విఘ్నేశ్వరుడికి ఎందుకు చేస్తున్నామంటే తల్లిదండ్రుల యొక్క పూజయే సమస్త పూజలు. తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేయటం తీర్థయాత్రలు చేయడంతో సమానం, సమస్త భూమండలం ప్రదక్షిణం చేయడంతో సమానం, సప్తద్వీపాల చుట్టూ తిరగడంతో సమానం, అనేకమైన నదీ నదములలో స్నానం చేయడంతో సమానము అని లోకానికి చెప్పి మాతాపితరుల యొక్క గొప్పతనం చెప్పాడు. తల్లిదండ్రులకి అన్నం పెట్టక వాళ్ళ డబ్బు కోసం వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేయమని చెప్పాల. అలా చేసేవాడు ఎప్పుడు నరకానికి పోతాడు. తల్లిదండ్రులు పూజించేవాడు ఉన్నత స్థాయికి ఎడతాడు. ఇవాళ మమ్మల్ని ఎంతో ప్రజలు గౌరవిస్తున్నారంటే కారణం చిన్నప్పటి నుంచి ఏనాడు తల్లిదండ్రులను ధిక్కరించకపోవటమే. అమ్మకి నాన్నకి అన్నం పెట్టక వాళ్ళని పూజించక నువ్వు ఎప్పుడూ గొప్పవాడివిగా. గొప్పవాడు అవ్వాలంటే, ముక్తి పొందాలంటే తల్లిదండ్రుల యొక్క పూజ చాలు. ఏమంటే ఎన్ని పురాణాలు చెప్పాయి. రేపో మాపో బ్రహ్మాండ పురాణం మొదలు పెట్టబోతున్నామట. ఆ బ్రహ్మాండ పురాణంలో అమ్మవారిని 9 రోజులు విడిచిపెట్టకుండా పూజ చేయటం వల్ల వచ్చే ఫలితం
ఒక్కరోజు తల్లిదండ్రుల కాళ్ళు నొక్కితే వస్తుందట. తల్లిదండ్రుల యొక్క పాదాలు నొక్కడం వల్ల వచ్చే ఫలితం నవరాత్రుల పూజతో సమానం అన్నాడు. తల్లిదండ్రులకు ఒకరోజంతా కాళ్ళు నొక్కితే వచ్చే ఆ ఫలితం గురువుగారికి అరగంట కాళ్ళు నొక్కితే వస్తుందట. అందుకని గురుస్థానం అంత గొప్పదన్నారు. తల్లి, తండ్రి, గురువు ప్రత్యక్ష దేవతలని ఎందుకు చెప్పారంటే ఈ ముగ్గురి స్థానం అటువంటిది. అందులోనూ కూడా ముందు తల్లిదండ్రులు చచ్చిపోతుంటే వాళ్ళకి దండం పెట్టాకే గురువుకు పెట్టమన్నాడు. గురువుకి ఎక్కువ ఫలితం ఇచ్చారు, కానీ ముందు ప్రిఫరెన్స్ తల్లిదండ్రులే. మీ అమ్మా నాన్న ప్రాణం పోతుంటే వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వకుండా గురువుగారి సేవ చేస్తానంటే కూడా కుదరదట. అంటే దీన్ని బట్టి తల్లిదండ్రులు ఎంత ఉత్తమ దేవతలు ఆలోచించండి. పుండరీకుడి చరిత్ర అదే కదండి. పాండురంగ మహాత్మ్యం స్కాందపురాణంలోది. స్కాందపురాణంలో పాండురంగుడి యొక్క చరిత్ర ఉంటుంది, పుండరీకుడి చరిత్ర ఉంటుంది. పుండరీకుడు అన్నవాడు మహాపాపాలు చేసి కాళ్ళు పోగొట్టుకుని చివరికి తల్లిదండ్రులు సేవ చేశాక కాళ్ళు సంపాదించి మహాత్ముడు పాండురంగడిలో లీనమైపోయాడు. ఇప్పుడు ఆయన పితృశ్చ పూజనం కృత్వ, తల్లిదండ్రులను పూజించి ప్రక్రాంతించకరోతి యః, ఎవడు భక్తితో ప్రదక్షిణ చేస్తాడో తస్య వై, అటువంటి వానికి పృథివీజన్య ఫలం భవతి నిశ్చితం, మొత్తం భూమి చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది. అందుకే నేను మీ చుట్టూ ప్రదక్షిణ చేశాను. 7 సార్లు భూమి చుట్టూ తిరగమని మీరన్నారు, 7 సార్లు మీ చుట్టూ తిరిగాను. అపహాయ గృహేయో వై పితరౌ తీర్థమావ్రజేత్ తస్య పాపం తథా ప్రోక్తం హననే చ తయోర్యథా. ఓ తల్లిదండ్రులు పాపం అనారోగ్యంతో ఇంట్లో ఉన్నారు, కథలు లేకుండా ఉన్నారట. ఇంతలో కొడుకు వచ్చి, అమ్మా నాన్న నేను తీర్థయాత్రలకు వెడతానన్నాడు. బాబు ఇప్పుడు వద్దురా, మేము కథలు లేకుండా ఉన్నాం, ఇంట్లో ఎవరూ లేరు, ఈయన మంచినీళ్ళు ఇచ్చేవాడు అన్నం పెట్టేవాడు లేడు, మాకు సేవ చెయ్యి అని తల్లిదండ్రులు అన్నారట. లేదండి బాబు, గురువుగారితో పాటు తీర్థయాత్రగా పోతాను, తల్లిదండ్రులకు సేవ చేయనని వెళ్ళిపోయాడు ఒకడు. అటువంటి వాడి పాపం చెప్పాడు. తల్లిదండ్రుల్ని బ్రతికొండగా చంపిన మహాపాపం పొందుతాడు. తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉండగా వారికి సేవ చేయటం అని తీర్థయాత్రలకి తిరిగేటటువంటి వాడు తల్లిదండ్రులను చంపిన మహాపాపం పొందుతాడు, ఇది నిశ్చయం అని 40వ శ్లోకంలో గణపతి చెప్పాడు. దీన్ని బట్టి తల్లిదండ్రుల సేవ తీర్థ సమానం అన్నమాట. ఇక అత్యద్భుతమైన మరి 2 మాటలు చెప్పాడు ఆయన. పుత్రస్య మహత్తీర్థం పిత్రోశ్చరణ పంకజం, తల్లిదండ్రుల పాదములు పవిత్రమైన పద్మములతో సమానం, షట్చక్రములతో సమానం. రోజు లేవగానే తల్లిదండ్రుల పాదాలకి గట్టిగా పట్టుకుని నమస్కారం చేసి, గట్టిగా పట్టుకోవడం అంటే పీకేమని కష్టం అక్కడ, భక్తితో అని గట్టిగా అంటే ఈ మధ్యన గట్టిగా పట్టుకోమని ఎవరో చెప్పారట, అంతే ఆ పడంగా వచ్చి గట్టిగా పట్టుకు అని లాగారు. అలా పీకమని కాదు, దృఢమైన భక్తితో తల్లిదండ్రులకు లేవగానే నమస్కారం చేస్తే వాడు ఆ రోజు నుంచి కాశీతో సమానుడు అవుతాడు. ఇప్పుడు నేనే ఉన్నాను, మా అమ్మగారికి నాన్నగారికి పాదాలకి లేవగానే నమస్కారం చేశాను, ఆ రోజు నుంచి నా శరీరం కాశీక్షేత్రంతో సమానమట. ఆ వ్యక్తే కాశీక్షేత్రం అయిపోతాడు. అలా విడిచిపెట్టకుండా రోజు నమస్కరిస్తే వాడి శరీరం కాశీ, గయా, ప్రయాగ, నైమిషారణ్యం ఇటువంటి క్షేత్రములతో సమానమవుతుంది. వాడి శరీరంలో ఉన్న నవనాడులు గంగా, యమున వంటి తీర్థములతో సమానమవుతాయి. ప్రతివాడికి శరీరంలో నాడులు ఉంటాయి, రక్తం, చీము మొదలైనటువంటి ద్రవాలు ఉంటాయి, ఇవన్నీ నదులైపోతాయి. అందుకే తీర్థంగా తానే మారాలంటే తల్లిదండ్రులను భక్తితో పూజించాలి. ఎవరన్నా తీర్థయాత్రకు వెళ్ళాలంటే దూర ప్రయాణం చేయాలి, డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, శ్రమ పడాలి. అలాగని ఇది మానేమని తీర్థయాత్రలు మానేమండలేదు ఆయన. ఆ తీర్థయాత్ర ఎంత గొప్పదో, ఇంట్లో ఉండి తీర్థయాత్ర ఫలితం తేలిగ్గా పొందే మార్గం తల్లిదండ్రుల సేవ. ఇవి మంగళ తీర్థాలు. తల్లిదండ్రులారా, మళ్ళీ ఇది విని పరమ పవిత్రమైన తీర్థయాత్రలను విడిచిపెట్టడం అది అసలు పాడి కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తల్లిదండ్రుల సేవ కోసం ఇంటిలో ఆగిపోతే అది కూడా తీర్థయాత్ర సమానమని మాత్రమే నేను చెబుతున్నాను. వేదశాస్త్రములు పార్వతీ పరమేశ్వర పూజ, తల్లిదండ్రుల యొక్క ప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానమని చెప్పాయి. మీరు నిజంగా పార్వతీ పరమేశ్వరులు, పైపెచ్చు నాకు తల్లిదండ్రులు, కాబట్టి 2 రకములుగా నాకు భూప్రదక్షిణ ఫలితం వచ్చింది. ఇప్పుడు నాకు గణాధిపత్యమైనా ఇప్పించండి, లేదా అథవా వేదశాస్త్రంచ వ్యలీకం కచ్చతామితి,
వేదములు అసత్యమనైనా చెప్పండి, వేదాల్లో చెప్పింది అసత్యం అనన్నా చెప్పండి, లేదా నాకు పట్టాభిషేకం చేయండి. మీరు ధర్మస్వరూపులు కనుక ఏం చేస్తారో మీదే కర్తవ్యం అనగానే వాళ్ళు పక్కపక్క నవ్వారు. వేదములు తప్పని ఎలా చెబుతాం? అసలు వేదమే సత్య ప్రతిపాదకాలు, సత్యం చెప్పడానికి ఆవిర్భవించాయి. కాబట్టి అందులో చెప్పింది నిజం. వాటిలో చెప్పిన వాక్య ప్రకారంగా, ప్రమాణ ప్రకారంగా నువ్వు పార్వతీ పరమేశ్వర పూజ, మాతృపితృ పూజ చేసావు. కాబట్టి సందేహం లేకుండా నీకు పట్టాభిషేకం చేయవలసిందే. అందుకే తెలివితేటలు ఉండాలని పెద్దలు చెప్పారు. జ్ఞాని గొప్పవాడు. జ్ఞాని అంటే ఎప్పుడు ఏమి చేయాలో తెలిసిన వ్యక్తి, విచక్షణ కలిగిన వాడు. జ్ఞాని ఎటువంటి వాట? సూర్యుడు ఉదయించగానే చీకట్లు ఎలా తొలగిపోతాయో అలాగే తన తెలివితేటలతో ఆపదలనే చీకట్లలోంచి బయటపడతాడు. ఆపదలు వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి అందులోంచి బయటపడడానికి బుద్ధిని ఉపయోగించాలి. దుఃఖం పొందకూడదు, ఆత్మహత్య చేసుకోకూడదు. ఎలా ఇందులోంచి బయటపడ్డం అని బాగా ఆలోచిస్తే తెలివితేటలతో అందులోంచి బయటపడగలుగుతాడు. ఈ ప్రపంచంలో శరీర బలం కంటే బుద్ధి బలం గొప్పది. బుద్ధిర్యస్య బలం తస్య నిర్బుద్ధేస్తు కుతో బలం కూపే సింహో మదోన్మత్తస్య శకేన నిపాతితః. బుద్ధి గొప్ప బలం. ఈ ప్రపంచంలో బుద్ధి కలిగిన వాడే బలవంతుడు. బుద్ధి లేని వాడికి శరీర బలం ఎంతన్నా ఉపయోగం లేదు. దానికి ఉదాహరణ చెప్పారు. కూపే సింహో మదోన్మత్తస్య శకేన నిపాతితః. గొప్ప సింహం కుందేలు వల్ల నూతులు పడి తెచ్చింది. బహుశా మీరు ఈ కథ వినే ఉంటారు, వినకపోతే పడి చెప్పుకోవాలన్నమాట. పూర్వం అడవిలో ఓ భయంకరమైన సింహం ఉండేది. కనిపించిన జంతువునల్లా పట్టుకు తినేసేది. దాంతో జంతువులన్నీ భయపడ్డాయి. ఈ సింహం కనపడిన దానివల్ల కొట్టి చంపేస్తోంది. ఇలా అయితే కొద్ది రోజులకు జంతువులు చచ్చిపోతాయి. ఒకే రోజు కొన్ని వందల జంతువులు కూడా చంపుతోంది. దానివల్ల అడవి అంతా నిర్జంతుమయం అవుతుంది. కాబట్టి మనకి ఇటు సింహానికి ప్రమాదం లేని ఒక రాజీ కుదుర్చుకుందాం. దాని ప్రకారంగా ఏం చేద్దాం? రోజు వంతుల వారీగా ఒక జంతువు సింహానికి ఆహారంగా పెడితే సింహం ఆ జంతువుని మాత్రం తింటుంది, మిగతా జంతువుల జోలికి రాదు. దాంతో సింహం పక్క నుంచి మిగతా జంతువులు నిర్భయంగా తిరగచ్చు. ఒకే రోజు సింహం కొన్ని వందల జంతువులు చంపదు, కాబట్టి ఎక్కువ జంతువులు బతుకుతాయి అనుకుని జంతువులందరూ కట్టగట్టుకుని సింహం దగ్గరికి వెళ్ళి దూరం నుంచే నమస్కారం చేసి నువ్వు అభయం ఇస్తే ఒక విషయం చెబుతామన్నారు. అప్పుడు అభయం ఇచ్చాను కోరుకోండి అన్నది సింహం. సింహరాజా, ఇలా విచ్చలవిడిగా జంతువులు చంపకు. మేము చీట్లు వేసుకుని వంతుల వారీగా రోజు ఒక్కొక్క జంతువుని నీకు ఆహారంగా పంపుతాం. సరిగ్గా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకల్లా నీకు ఆహారం వస్తుంది. ఆ జంతువుని పటక్కున ఒక దెబ్బ కొట్టి చంపి లటుక్కు నోట్లో వేసుకుని గుటుక్కుని మింగేయి. నీకు ఆకలి తీరుతుంది, మాకు గండం ఉండదు. నీ ఆకలి తీరిపోయాక నీ చుట్టుపక్కల మేము తిరుగుతున్నా ఇచ్చిన మాట ప్రకారం నువ్వు చంపవు కనుక మేము నిర్భయంగా బతుకుతాం, బతికిన కాలమైనా సుఖంగా బతుకుతాం. అనగా ఎంతకంటే అదృష్టం ఉంది, నేను వెతుక్కోలేక చూస్తున్నాను ఆహారానికి. దొరికితే 10-15 జంతువులు దొరుకుతాయి, లేకపోతే ఏమీ దొరకవు. ఒక్కొక్క రోజు 10-15 చంపులు అవి కుళ్ళిపోతాయి. పులిలాగా కుళ్ళిన జంతువుల్ని నేను తిన్నాను, తాజా ఆహారం కావాలి. కాబట్టి రోజు షార్ప్గా 12 o'clock కల్లా రావాలి నేను సింహాన్ని. కాబట్టి 12 కల్లా వచ్చేయాలి. అంటే 12 కంటే ఒక 5 minutes ముందే వస్తానులేండి అన్నారు వాడు. ఆ రోజు నుంచి వీళ్ళందరూ ఏం చేసేవారనమాట, ఓ డబ్బా పెట్టి అందులో చీటీ వేసి చీట్లు తీయమనేవారు. ఆ చీట్లో సింహమునకు ఆహారం అన్న చీటీ ఎవరి చేతికి వస్తే వాడు వెళ్ళాలి, చెయ్యటి కాలన్నమాట వాడికి. ఈ చీటీ సిస్టమ్ చిట్లు ఎప్పుడు ప్రమాదమే. అప్పుడు చిట్లు ప్రమాదం, ఇప్పుడు చిట్లు ప్రమాదమే సక్రమంగా లేకపోతే. మిగతా చీట్లన్నీ ఖాళీ చీట్లట, వాటి మీద ఏముండదనమాట, తెల్ల కాగితం. ఒక్క చీట్లో సింహమునకు నీ ఆహారం అని ఉంటుంది. ఆ చీటీ వచ్చిందా నా బతుకు అయిపోయిందని ఏడుస్తూ, కరోనా వైరస్ కంటే ఇదేనయ్యండి అసలు, ఒక దెబ్బకి చావచ్చు. అందుకని ధైర్యంగా ఆ చీటీ పుచ్చుకుని పోయేవి జంతువులు. ఆ జంతువుని సింహరాజు ఒక్క దెబ్బ కొట్టి చంపి తినేసేవాడు. ఇలా కొంతకాలం జరిగింది. 1 ఏడాదో 2 ఏళ్ళో జరిగింది. ఒక రోజున ఒక కుందేలుకి చీటీ వచ్చింది పాపం. ఆ కుందేలు పాపం హడిలిపోయింది. చెన్నై సూరి గారు మిత్రలాభం మిత్రభేదం అనే పేరుతోటి రాశాడుగా నీతి చంద్రిక, తెలుగులో అనువాదం చేశాడు నీతి చంద్రికని. అందులో ఈ కథ రాస్తూ ఈ చీటీ రాగానే తన వంతు రాగానే శశంబు భృశంబు మూర్ఛిల్లి అంటాడు ఆయన. ఒక్క దెబ్బకి హా అని మూర్చపోయిందిట. నా బతుకు చూస్తే ఎంత, ఉన్న బతుకు అప్పుడే అయిపోయిందా, ఈ పూట చీటీ రాకే రావాలా, అయ్యయ్యో ఈ భూలోకానికి నాకు చెల్లు చీటీ అనుకుంది. ఈరోజు తప్పదు, సింహం దగ్గరికి వెళ్ళాలి, అది చంపేస్తుంది.
ప్రాణం అంటే ఎవరికైనా తీపే కదండి పాపం. చావాలంటే అంత తేలిక. ఈ ప్రపంచంలో ఎవడన్నా ఏదో పులిహార పెడతామంటే వస్తారు, కానీ నేను చంపుకు తింటామంటే ఎవడన్నా వస్తాడా? అందుకని పాపం కుందేలు ఏం చేయాలో అర్థం కాక గజగజలాడిపోయి బెంగ పెట్టుకుని ఎలా ఈ ఆపద నుంచి బయటపడ్డాం అనుకుంటూ ఉంటే దానికి మెరుపులంటే ఆలోచన వచ్చింది. 12ంటికి వెళ్ళవలసింది 1 గంట దాకా ఆలస్యం చేసింది. అలా కావాలని లేట్ చేసింది. ఈ పూట లేట్ చేసుకుంటూ వెళ్ళిగా మసలి మొత్తం మీద సింహం దగ్గరికి వెళ్ళింది. సింహం ఈలోపు కడుపు కరకరలాడిపోతూ, దిక్కుమాలిన మృగములు ఎన్నాళ్ళకి నాకు ఇచ్చిన మాట తప్పినట్టున్నాయి, ఈరోజు ఆలస్యం చేసిన ఈ మృగాలకి సరైన శిక్ష విధించాలి, ఇచ్చిన మాట తప్పి అందరినీ నరికి పారేస్తాను, కొరుక్కు తినేస్తాను అనుకుంటూ ఉండగా కుందేలు దూరం నుంచే వచ్చి సింహమహారాజా నమస్కారం అంది. దాంతో సింహం పళ్ళు పటపట కొరుకుతూ, ఏమిరా కుందేలుగాడా, ఎందుకింత ఆలస్యం చేసావు? అసలే వచ్చిన వాడివి ఇంత ఉన్నావు, బెత్తడున్నావు, ఈ బెత్తడి వాడివి మళ్ళీనేమో గంట సేపు ఆలస్యమా? ఎందుకు? మీ అందరికీ ఏమన్నా కండకవరం వచ్చిందా చెప్పు అంటే, చచ్చా సింహానికి ఇచ్చిన మాట మేము తప్పుతామంటండి, రాజుగారికి ఇచ్చిన మాట తప్పుతామా? కండకవరానికి నా ఒంట్లో కండెక్కడ ఏడిసింది, ఏముందండి ఎంత తప్ప, కండా లేదు కావరము లేదు అనగా మరి ఎందుకు ఆలస్యం చేసామనగా, చెబుతున్నాను వినండి మహారాజా, మీకు చెప్పకపోతే ఎలాగా? నేను మీ దగ్గరకు ఆహారం అవ్వడానికి 10ంటికే బయలుదేరానండి, దారిలో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నాను. ఏమిటా ట్రాఫిక్ జామ్? దారిలో ఇంకో సింహం గారు తగిలారు. ఆ సింహం, ఓరి కుందేలు నేను నిన్ను తినేస్తానన్నది. అప్పుడు నేను, లేదండి ఈ అడవికి మా మహారాజు గారు మరో సింహం గారు ఉన్నారండి, ఆ సింహం గారి దగ్గరికి నేను ఆహారంగా వెడుతున్నానండి అని చెప్పగా, ఎవడ్రా వాడు, ఈ అడవికి సింహాన్ని నేనే రాజుని, ఇంకో సింహం ఎవరు అని కొత్త సింహం గారు అన్నారండి. నేను ఎన్ని చెప్పినా వినిపించుకోలేదు. ఆ బోడి సింహం ఎవడు వాడు, ఆ సింహాన్ని హింసిస్తా అంటూ నోటుకొచ్చినట్టు తిడితే అతి కష్టం మీద తప్పించుకుని మీ దగ్గరకు వచ్చానండి, వాడి దగ్గర నుంచి తప్పించుకుని ఆహారంగా మీ దగ్గరకు వచ్చేసరికి నాకు తల ప్రాణం ఇదిగో ఈ తోక్కొచ్చిందండి అంది. దాంతో ఈ సింహం పళ్ళు పటపట కొరికి, ఈ అడవిలో నేనుగాక మరొక రాజు వచ్చాడు, ఎవడరా వాడు, నిన్ను తర్వాత తింటాను, ముందు వాడి సంగతి చూస్తాను, వాడిని చంపాక అప్పుడు నిన్ను తింటాను, కానీ నాకు కావాల్సింది అదేనండి, మీ శత్రువుని చంపకపోతే మీరు జనాల్లో పలచన అయిపోరటండి అనగా, చూపించు ఆ సింహం ఎక్కడుందో దాని సంగతి చూస్తానన్నది ఈ సింహం. అప్పుడు ఈ కుందేలు దాన్ని వెంట పెట్టుకుని వచ్చింది. ఆ అడవిలో పెద్ద పాడుబడిన నుయ్యి ఉంది. ఆ పాడుబడిన నూతిలో నీళ్లు ఉన్నాయి. ఆ నూతిలోకి చూపించి, ఈ నూతిలో ఉన్నాడండి ఆ సింహంగాడు అనగానే ఈ సింహం అందులో కల తొంగి చూసింది. దీని నీడ దానికి అందులో కనపడిందిట. ఓరి సింహమా, నువ్వు ఇందులో తొక్కున్నావా, కమాన్ బయటికి రా అనగానే అందులోంచి అది కూడా కమాన్ అంది. ఇది గట్టిగా గర్జిస్తే అది గర్జించింది. నేను ఏం చేస్తే చేస్తావా, నీ సంగతి చూస్తాననేది ఢామ నూతిలోకి దూకింది. ఇక దూకిన తర్వాత నూతిలోనే పైకి రాలేదు. కాబట్టి చెప్పొచ్చింది ఏంటంటే, ఈ విధంగా తెలివితేటలతోటి భయంకరమైన సింహాన్ని ఆ రోజుల్లో ఒక శశకం చిన్న కుందేలు చంపగలిగింది. ఆ మాట శివపార్వతులు ఉన్నారు శివపురాణంలో. అంటే ఇది ఎంత పాత కథో ఆలోచించండి. కూపే సింహ మదోన్మత్త శశకేన నిపాతిత, మదోన్మత్తుడు బలవంతుడు అయినటువంటి ఒక సింహరాజు చిన్న కుందేలు వల్ల, అది కూడా కుందేలు ఉపయోగించిన తెలివితేటల వల్ల నూతిలో పడి తెచ్చాడు. కాబట్టి అన్నిటికంటే గొప్పది తెలివితేటలు. తెలివితేటలు లేని వాడికి ఎంత బలం ఉన్నా, ఎంత దేహ బలం ఉన్నా, మరెంత ధనం ఉన్నప్పటికీ ఉపయోగం లేదు. ఈ ప్రపంచంలో ఎన్ని ధనాలున్నా బుద్ధి బలం ముందు అవన్నీ స్వల్పములే. వేదశాస్త్ర పురాణేషు బాలకస్య యథోదితం. వేదశాస్త్ర పురాణాలు కొడుక్కి ఏ ధర్మములు చెప్పాయో ఆ ధర్మాన్ని నువ్వు పరిపాలించావు. నీ కర్మ ధర్మబద్ధమైనది. లోకంలో ఎవరైనా ఇలా ఆచరిస్తే వాళ్ళు ఉత్తములు అవుతారు, మేము మెచ్చుకున్నాం అని వాడిని ప్రశంసించారు. ఆ తర్వాత వెంటనే బ్రహ్మ విష్ణువుని పిలిపించి, ఇంకా దేవతల్ని పిలిపించి, ఎవరక్కడ ఓ మంచి సింహాసనం ఏర్పాటు చేయండి అనగా ప్రజాపతి విశ్వరూపుడు అక్కడికి వచ్చాడు. విశ్వరూపుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన ప్రజాపతి, చాలా గొప్పవాడు. ఆయన వచ్చి ఒక సింహాసనం ఏర్పాటు చేశాడు. సింహాసనం మీద గణపతిని కూర్చోబెట్టారు. పరమ వైభవంగా బ్రహ్మ విష్ణువులు సకల నదీ నదజలములు శిరస్సున పోస్తూ ఉండగా గణాధిపతికి గణాధ్యక్ష పదవి ఇవ్వబడింది. అభిషేకం చేయాలి కదా, పదవి ఇచ్చే ముందు పూర్వకాలంలో సింహాసనం మీద కూర్చోబెట్టి మహారాజుల్ని చేసేటప్పుడు, అధ్యక్షుల్ని చేసేటప్పుడు, ఇంకేదైనా ఉత్తమ పదవిలో నియోగించేటప్పుడు ఒక ఆసనం మీద కూర్చోబెట్టి ఈ గంగా యమున గోదావరి వంటి పుణ్య నదీ నద జలములు పోసేవారు వేదమంత్రములతో. తర్వాత ఓషధులు కలిపిన రసం పోసేవారు. తదనంతరం వాడిని తుడిచి
మళ్ళీ మంచి వస్త్రాలు ధరింపచేసి ఒక కిరీటం నెత్తి మీద పెట్టి ఈ రోజు నుంచి నువ్వు రాజువి అనేవారు. అలాగే గణపతిని కూడా అభిషేకించారు. అనంతరం ఒక అద్భుతమైన కిరీటం బ్రహ్మగారు సృష్టించాడు. బ్రహ్మణ నిర్మితం పురా, ఒకప్పుడు మహానుభావుడైన బ్రహ్మదేవుడంతటి వాడు ఒక కిరీటాన్ని సృష్టించాడు. ఆ కిరీటం బ్రహ్మ పట్టుకొచ్చి విష్ణువుకి ఇచ్చాడు. విష్ణువు శివపార్వతుల చేతికిచ్చి తాకింపచేసి వాళ్ళు తాకిన తర్వాత ఆ కిరీటం తీసి గణపతి శిరస్సును పెట్టాడు. అంటే పార్వతీ పరమేశ్వరులు ముట్టుకోగా బ్రహ్మ సృష్టించగా నారాయణుడు వాసుదేవుడు పరంధాముడంతటి వాడు కిరీటాన్ని గణపతి నెత్తి మీద పెట్టాడు. ఆ కిరీటం నెత్తి మీద పెట్టి ఈ రోజు నుంచి సకల విఘ్న గణములకు నీవు అధ్యక్షుడవు, ఆది పూజ్యుడవు, నిన్ను పూజించకుండా ఎవరూ ఏ పని చేయడానికి వీలు లేదు, అలా చేస్తే వారికి అన్ని విఘ్నములు వస్తాయి, వాళ్ళ పనుల్లో విజయం లభించదు అని పలికాడు. తదనంతరం విశ్వరూపుడు, నాకు 2 కూతుళ్ళు ఉన్నారండి, వాళ్ళిద్దరికీ మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేసేద్దాం అనుకున్నాను. అదృష్టవశాత్తు మన గణపతే ఉన్నాడు. గణపతి సుందరాకారుడు, పైగా ఇప్పుడు పదవిలోకి కూడా వచ్చాడు. పదవిలోకి వచ్చాక పెళ్ళి ఎవరైనా చేస్తారు, పదవి లేకుండా ఉంటే ఎవడు చేస్తాడు? అందుకని ఈయన గణాధ్యక్షుడు గనక పెళ్లి చేస్తానన్నాడు ఆయన. విశ్వరూప ప్రజేశస్య దివ్య రూపేషు తే ఉభే సిద్ధి బుద్ధి ఇతి ఖ్యాతే శుభే సర్వాంగ శోభనే. ఈ విశ్వరూప ప్రజాపతి కూతుళ్ళు, ఒక ఆవిడ సిద్ధి, ఒక ఆవిడ బుద్ధి. అంటే ఒక ఆవిడ మనం ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని ఇస్తుంది, విజయం సిద్ధించేలా చేస్తుంది. రెండో ఆవిడ పని చేయడానికి కావలసిన తెలివితేటలు ఇస్తుంది. వాళ్ళిద్దరూ అద్భుత శక్తులు. ఆ శక్తులు రూపం ధరించి ఉన్నారట. ఆ రూపం ధరించిన సిద్ధిబుద్ధులిద్దరినీ పట్టుకొచ్చి ప్రజాపతి, వీరిద్దరిని గణపతికి భార్యలుగా ఇస్తాను, ఈ రోజు నుంచి వీళ్ళు మీ కోడళ్ళు అనగా మహోత్సవంతో వివాహం చేయడానికి సంకల్పించారు. పాపం కుమారస్వామి వారికి ఏం తెలియదు, ఆయన ప్రపంచమంతా యాత్రల రూపంలో తిరుగుతున్నాడు. ఆయనేమో ఫారిన్ ట్రిప్లో ఉన్నాడు, ఇక్కడేమో పెళ్లి పందేళ్ళు వేసేశారు. మళ్ళీ పెళ్లి పందేళ్ళు కూడా మామూలుగా ఏంటండి బాబోయ్, దేవతలు తలుచుకుంటే ఎంత వైభవంగా చెయ్యాలో అంత వైభవంగా చేస్తారు. మొత్తం ఆకాశమంతా ఒక మహాద్భుతమైన పందిరిగా మారిపోయింది. సకల దేవతలు వచ్చారు, నదులు కూడా స్త్రీ రూపాలు ధరించాయి, పర్వతాలు పురుష రూపాలు ధరించి వచ్చాయి, వృక్షములు దేవతా రూపాలు ధరించి వచ్చాయి. ఇంకా దేవఋషులు, బ్రహ్మఋషులు, మహాత్ములైన ఋషులు వచ్చారు. ఇంతమంది సమక్షంలో గణపతి యొక్క వివాహం 5 రోజులు జరిగింది. అప్పటి నుంచి 5 రోజులు పెళ్ళి అనేది అప్పట్లో ఉండేది. పాంచరాత్ర వివాహం అనేవారు. తర్వాత త్రిరాత్ర వివాహం అయింది, ఇప్పుడు ఏకరాత్ర వివాహం అయింది. ఇంకా కొంతకాలం పోయాక అసలు వివాహం అంటే ఏమిటి అంటారు. ప్రస్తుతం ఏకరాత్ర వివాహం అండవే కానీ పెళ్ళి ఎంతసేపు చేస్తున్నారండి గట్టిగా మాడితేను. నేను ఈ మధ్యన చూశాను, ఒక పెళ్ళికి వెళ్ళాను, 3 రోజులు మండపాన్ని అలంకారం చేయడానికి అయింది. 3 డేస్ పట్టింది ఇది మండపం వేయడానికి. పెళ్ళి 3 మినిట్స్ జరిగింది. ఈ పెళ్ళి భోజనం అవగానే మండపం ఇప్పేశారు. ఎప్పడానికి 3 రోజులు, వేయడానికి 3 రోజులు, పెళ్ళి 3 మినిట్స్. అక్కడ కూర్చోబెడతారు, ఏదో టింగ్ టింగ్ అంటారు. ఇంకా నన్ను అడిగితే ఈ పెళ్లిపేటల మీద కూర్చోబెట్టే తతంగం కంటే అదేదో రిసెప్షన్ అంట, దానికి మాత్రం 4 గంటలు కూర్చుంటారు. బుట్ట బొమ్మల్లో ఇద్దరు కూర్చొని ఒకళ్ళొకళ్ళు తాక్కుంటూ వచ్చేవాళ్ళంతా నెత్తి మీద ఢామ్ ఢామ్ అని బూట్లు వేసుకున్న కాళ్ళతోటి అక్షతలు వేస్తారు. ఈ అక్షతలు నెత్తి మీద పడగానే వాళ్ళ తలకాయలు చిల్లిపోతాయి. నెత్తి మీద ఈ మధ్యన ఒక ఆయన హెల్మెట్ కూడా పెట్టుకొచ్చాడు పెళ్లి కొడుకు. ఏమిట్రా బాబు అని అడిగితే ఈ అక్షతల దెబ్బలకి చచ్చిపోతున్నానంటే అక్షతలు కావు క్షతాలు అన్నాడు. దూరం నుంచి ఢామ్ అని పోతారు కదా, అందుకని ఈ హెల్మెట్ కూడా పెట్టుకుని వచ్చాడు. ఏవో చదివింపులు, కట్నాలు, గందరగోళాలు. ఆ తర్వాత ఈ మొగుడు పెళ్ళాలేమో 3 రోజులు ముచ్చట, 4వ రోజు అచ్చట, ఆ తర్వాత పెచ్చట. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియటంలా. ఇంత దరిద్రంగా అయిపోతుంది పెళ్లి కూడా. పెళ్లిలో ఎంత పెద్ద తంతు అండి అది. నిజంగా అసలు వైదిక మంత్రములతో అద్భుతంగా జరగవలసింది అది. జీలకర్ర బెల్లం పెట్టడం, ఆ తర్వాత మంగళసూత్ర ధారణ, ఆ పానకాల బిందెలు, ఎదురుకోలులు, నక్షత్ర దర్శనం, తలబరాలు పోసుకోవటం, ఇవన్నీ పోయాయి క్రమక్రమంగా. అన్నీ తూతూ మంత్రమే. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ముహూర్తానికి కనీసం 3-4 గంటల ముందు స్టేజి మీద కూర్చోబెట్టాలి. తెలిసిన మీకు తతంగం ప్రకారం అయితే మనం ఏమేం చేయించుకోవడానికి ఇష్టపట్టాలా, బ్రహ్మగారి మాట వినడం మానేసాం. దాంతో ఏమైపోతుంది, కలియుగంలో వివాహ బంధాలు విచిత్రంగా మారిపోయాయి. పుట్టే పెళ్ళిళ్ళు, పిల్లలు కూడా ఎలాంటి దరిద్రులు తయారవుతున్నారో తెలుసుగా. తల్లిదండ్రులు ఆత్మహత్యలకు మూలకారకులయ్యే పిల్లలు పుడతారు. మంత్రం సక్రమంగా లేదు, తంత్రం సక్రమంగా లేదు, దాంతో ఇంత ఇబ్బంది వస్తుంది. కానీ ధర్మ ప్రకారంగా చెయ్యవలసినటువంటి తంతుని ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా చెయ్యాలి.
5 రోజుల పాటు మహావైభవంగా కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణంలో అన్నిటికంటే ఒక విచిత్రం ఏమిటది? మాంగళ్యధారణ. మంగళసూత్రాన్ని ఒకటేమో మగపెళ్లివారు చేయిస్తారు, ఒకటేమో ఆడపెళ్లివారు చేయిస్తారు. పూర్వం అలా చేసేవారు. ఇప్పుడు మగపెళ్లివారు అవేం చేయించట్లే. మీదే బాధ్యత అండి అంటున్నారు. ఆడపెళ్లివారే పాపం అన్నీ పెట్టుకుంటారు. వీడియో ఖర్చులు ఆడపెళ్లివారివే, మంగళసూత్రం ఖర్చులు ఆడపెళ్లివారివే, భోజనాలు వీళ్ళవే, అన్నీ వీళ్ళవే. వాడు చేతులు ఊపుకొచ్చి ఆఖరణ మా మనవడండి మా మనవరాలండి అంటారు తర్వాత పిల్లల దగ్గరికి వచ్చేసరికి. కానీ పూర్వకాలంలో ఇద్దరూ చెరిసగం పంచుకునేవారు అన్ని విషయాల్లో. అలాగే పార్వతీదేవి ఏమో ఒక సూత్రం తెప్పించింది, ప్రజాపతి అయినటువంటి విశ్వరూపుడు ఒక సూత్రం తెప్పించాడు. ఈ 2 మంగళసూత్రములు అద్భుతమైనటువంటి ఒక పళ్ళెంలో పెట్టారు. ఇవి కాక ఇప్పుడు ఇక్కడ విఘ్నేశ్వరుడు ఇద్దరిని పెళ్లి చేసుకుంటున్నాడు కదా, అందుకని ఇంకో పళ్ళెం తెప్పించారు. ఈ బంగారు పళ్ళెంలో కూడా పసుపు కలిపి నక్షత్రాలు వేశారు. ఈ పసుపు కలిపి నక్షత్రాల మీద మళ్ళీ 2 మంగళసూత్రాలు పెట్టారు. ఒకటేమో పార్వతీ పరమేశ్వరులు, ఒకటి విశ్వరూపుడు అతని భార్య పెట్టారు. అంటే 2 బంగారు పళ్ళెలు, ఆ బంగారు పళ్ళెముల నిండా పసుపు కలిపినటువంటి అక్షతలు, ఆ అక్షతల మీద సిద్ధి కట్టడానికి 2 మంగళసూత్రం బిళ్ళలు, బుద్ధి కట్టడానికి 2 బిళ్ళలు పెట్టారన్నమాట. ఇక మంగళసూత్ర ధారణకు ముందు ఏం చేస్తారు? ఈ పళ్ళెములు పుచ్చుకొని ముత్తైదువుల దగ్గరికి తీసుకెళ్ళాలి. సరస్వతి లక్ష్మి చెరో పళ్ళెం పుచ్చుకున్నారు. పుచ్చుకొని ఇలాంటి ముత్తైదువులందరూ కూర్చున్నారు. ఎడమవైపు కూర్చున్న వాళ్ళందరూ కాసేపు ఆడవాళ్ళు అనుకుందాం, మగవాళ్ళు కూడా కూర్చుని వాళ్ళు కూడా ఆడల్లో కలిపేద్దాం కాసేపు. వీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళగానే వీళ్ళు ఏం చేస్తారన్నమాట, ఈ మంగళసూత్రం బిళ్ళ తమ తాళికి తగిలించి అందులో పెట్టాలి. ఇది శాస్త్ర నియమం. దానివల్ల లాభం ఏమిటి? పెళ్లికి హాజరైన వాళ్ళల్లో గొప్ప గొప్ప ముత్తైదువులు ఉంటారు. కొంతమంది అరుంధతి లాంటి వాళ్ళు, దీర్ఘ సుమంగళీత్వంతో ఉండేవాళ్ళు ఉంటారు. ఈ దీర్ఘ సౌభాగ్యంతో ఉండేటటువంటి స్త్రీలు తమ మంగళసూత్రమునకు ఈ మంగళసూత్రం తగిలించి అక్కడ పెట్టగానే, ఈ మంగళసూత్రమును వరుడు వధువు మెడలో కట్టగానే ఈ మంగళసూత్ర ప్రభావం వల్ల వరుడు 10 కాలాలు చల్లగా ఉంటాడు, అమ్మాయి సౌభాగ్యం దక్కుతుందన్నమాట. అసలు అంతా కూడా వధువుదే కదండి, వరుడిది ఏమీ లేదు. అందుకే మంగళసూత్ర ధారణ సమయంలో ఏమంటారు? మాంగళ్యతంతునానేన మమరక్షణహేతున కంఠే బధ్నా విసుభగే త్వం జీవశరదాం శతం. ఎంత అద్భుతమైన మంత్రం అది. తంతు అంటే దారం, మాంగళ్య తంతున అనేన, అనేన ఈ మాంగళ్య తంతున, ఈ మంగళసూత్రంతో ఓ దారం ఉంటుంది కదా, ఈ దారములకు బెళ్ళ కట్టారు కదా, ఈ పవిత్రమైన మంగళసూత్రము నేను నీ మెడలో కడుతున్నాను. కంఠే బధ్నామి, కంఠే కంఠమునందు బధ్నామి కడుతున్నాను. ఎందుకు కడుతున్నాను? మమ జీవన హేతున, నేను బతకడం కోసం. ఓ పెళ్లి కూతురా, నేను బతకడం కోసం, 100 ఏళ్ళు బతకడం కోసం ఈ మంగళసూత్రాన్ని నీ మెడలో కడుతున్నాను. ఈ మెడలో వేసుకుని, నీ మెడలో ఈ మంగళసూత్రాన్ని వేసుకుని ఎంతకాలం బతకాలి నువ్వు? త్వం నీవు శరదాం శతం 100 ఏళ్ళు. శతం అంటే 100, శరదాం అంటే ఏళ్ళు. శరదాం శతం 100 ఏళ్ళు కూడా ఈ మంగళసూత్రంతో త్వం నీవు జీవించు. ఎంత తెలివైనవాడండి మగాడు. ఓ అమ్మాయి, నేను మెడలో ఈ మంగళసూత్రం కడుతున్నాను. ఈ మంగళసూత్రం ఎందుకు కడుతున్నానంటే నేను బతకడం కోసం. నువ్వు ఈ మెడలో ఉన్న మంగళసూత్రంతో 100 ఏళ్ళు బతుకు. 100 ఏళ్ళు మంగళసూత్రంతో ఆవిడ బతికితే దాని అర్థం ఏంటి? వీడు బతుకుంటాడని. ఆవిడ మెడలో మంగళసూత్రం ఉన్నంతగానో వీడు ఉన్నట్టేగా. వీడు పోగానే తీసేస్తారు కదా. అందుకని 100 ఏళ్ళు మంగళసూత్రంతో సుఖంగా ఉండు. అలా నేను బతకడం కోసం కడుతున్నాను తాడి. నీ కోసం కాదు, నా కోసం కట్టుకుంటున్నాను. నీ మెడలో కడితే తాళి అది నన్ను కాపాడుతుంది, లేదా నాకు పాడి. అందువల్ల పాడి నుంచి బయటపడడం కోసం నిన్ను కాపాడమని అర్థిస్తున్నాను అన్నారు. అందువల్ల ఎప్పుడు కూడా ఈ స్త్రీల సౌభాగ్యం వల్ల పురుషుడు 100 ఏళ్ళు బతుకుతున్నాడని వేదమంత్రములు చదివే. మళ్ళీ నా మీద పడకండి, మీరు ఇలా చెప్పి మా ఆడవాళ్ళని కెలుకుతున్నారంటే నేనేం చేయను? మరి వేదములు అలా చెప్పాయి. ఇది ఎవరికి మినహాయింపు కాదు. అందుకని ఏం చేస్తారన్నమాట, మంగళసూత్రాన్ని పట్టుకెళ్ళి ముత్తైదువులకి ఇస్తారు. అప్పుడు ముత్తైదువులు తమ మంగళసూత్రానికి ఈ మంగళసూత్రం తగిలించి మళ్ళీ అందులో పెట్టేస్తారు. మర్చిపోయాను ఇంకోటి చెప్పాలి. మాంగళ్య తంతున, అంతేగాని మాంగళ్యం తంతున కాదు. కర్మ. తంతు అంటే దారం. ఈ సూత్రానికి కట్టేటటువంటి పసుపచ్చని దారమును
తంతు అంటారు. మాంగళ్య తంతు అంటే పవిత్రమైన శుభప్రదమైన దారము అని అర్థం. రేపటి నుంచి మాంగళ్యం అని విడదీయకండి, తంతున అనకండి. మాంగళ్య తంతున అనేన మమ జీవన హేతున కంఠే బధ్నామి శుభగే త్వంజీవ శరదాం శతం. పైగా పెళ్ళికూతుడు శుభగే అంటే ఓ సౌభాగ్యవతి అంటున్నాడు. శుభగా అనే శబ్దమునకు అర్థం ఏమిటి? ఆరోగ్యముగా ఉండనది, 10 కాలములు భర్తతో జీవించున్నది, భర్తకి అకాల మరణము ఇవ్వనిది, సకల సంపదలను ఇచ్చున్నది, ఇన్ని లక్షణములు కలిగిన స్త్రీని మాత్రమే శుభగా అంటారన్నమాట. ఇప్పుడు విఘ్నేశ్వరుడి పెళ్లిలో కూడా అలాగే జరిగింది. ఈ 2 మంగళసూత్రాలు పళ్ళెల్లో పెట్టారు. ఈ పళ్ళెల్లో ఉన్నటువంటి మంగళసూత్రాలను ముత్తైదువుల దగ్గరికి తీసుకెళ్ళాలి. ముత్తైదువులు తమ మంగళసూత్రానికి ఈ సూత్రములు తగిలించి మళ్ళీ పళ్ళెల్లో పెట్టేయాలి, పట్టుకుపోకూడదు. లక్ష్మి పార్వతి పుచ్చుకొని ముత్తైదువుల దగ్గరికి వెళ్ళారట. ప్రతి ముత్తైదువ కూడా ఆ మంగళసూత్రాన్ని తన సూత్రానికి తగిలించి అందులో పెట్టడం మొదలెట్టారు. ఎవరెవరు వచ్చారండి పెళ్ళికి? మాటల శచీదేవి వచ్చింది, అరుంధతి వచ్చింది, మహానుభావులైనటువంటి నక్షత్రాలు, ఏది అశ్విని భరణి వంటి వాళ్ళు వచ్చారు, గ్రహాల భార్యలు వచ్చారు, దిక్పాలకుల భార్యలు వచ్చారు, ఎంతమంది హేమాహేమీలు, ముత్తైదువులు, పరమ సౌభాగ్యవతులు, వరాలిచ్చే దేవతలంతా వచ్చారు. వాళ్ళంతా ఈ గణపతి కట్టబోయే మంగళసూత్రమును తమ తాళికి తగిలించుకుని వాళ్ళు అందులో పెట్టేశారు. అన్ని రకాలుగా ఈ తంతు పూర్తయ్యాక ఈ మంగళసూత్రములు ఉన్న పళ్ళెం పట్టుకొచ్చి లక్ష్మి, సరస్వతి, బ్రహ్మగారి చేతిలో పెట్టారు. ఎందుకంటే పెళ్లి చేయించేది బ్రహ్మగారు కనుక, చతుర్ముఖుడు సాక్షాత్తు విధాత బ్రహ్మగారు పెళ్లి చేయిస్తున్నాడు, ఆయన చేతిలో పెట్టారు. ఆయన పళ్ళెలు పట్టుకొచ్చి గణపతి దగ్గర పెట్టి, ఇక ఇప్పుడు తాళి కట్టాలో మంత్రం చదువుతాను, తాళి చేతికి తీసుకో అంటే పళ్ళెల్లో తాళిబొట్లు మాయమైపోయాయట. 2 పళ్ళెల్లో 2 రెళ్ళు 4 బెళ్ళలు ఉండాలి కదా, మొత్తం బెళ్ళలు హుళక్కి మాయమైపోయాయి. అసలు ఎక్కడ తాళే కనపడదు. దాంతో బ్రహ్మగారు సాధారణంగా ఏదన్నా వస్తువు కనపడకపోతే బుర్ర కొక్కుంటారు కదా, ఆయన కిరీటములు తీసి 4 బుర్రలు కొక్కున్నాడు ఆయన 4 చేతులతో. ఏమి చిత్రం ఇది! పరమ పవిత్రమైన దేవలోకంలో గణపతి మరికొద్దిసేపట్లో తాళి కట్టబోయే సమయంలో గణపతి కట్టబోయే మాంగళ్యములు మాయమైపోవడం ఏమిటి అనుకుని తెల్లబోయి, అమ్మా పార్వతీమాత, ఇదేదో చిత్రంగా ఉంది, బ్రహ్మమాయని మించిన కొత్త మాయలో ఉంది, ఇది మంగళసూత్రం మాయమైపోయింది అన్నాడు. అప్పుడు అందరినీ పార్వతి, ముత్తైదువులారా, పొరపాటున మీరు ఈ మంగళసూత్రం మీ సూత్రానికి తగిలించుకున్నప్పుడు సూత్రంలో ఇరుక్కుపోయిందేమో, ఒకసారి మీ సూత్రములు సవరించుకుని చూడండి అంది. అందరూ కంగారు పడి తమ మంగళసూత్రాలు చూసుకున్నారు. వాళ్ళ సూత్రములు తప్ప ఈ సూత్రాలు లేవు. మేము దొంగతనానికి పాత్రులంగా, సూత్రాలు అక్కడే ఉంటాయి కానీ మా దగ్గర లేవన్నారు వాళ్ళు. అనుమానించడానికి కూడా ఎవరన్నా అనుమానిస్తారండి? ఇప్పుడు ఈ పురాణానికి వచ్చే పుణ్యాత్ములు దొంగతనం చేశారంటే ఎవడన్నా నవ్వుతాడా? అందువల్ల పాత్రతని బట్టి ఆలోచించాలి, తొందరపడి ఒక అభాండం వేయకూడదు. పార్వతి తెల్లబోయింది. ఈ వచ్చిన వాళ్ళ గొప్పవాళ్ళు, సూత్రమా మాయమవడానికి వీలు లేదు, కానీ మాయమైంది. కారణం ఏమిటి అని ఎందుకు అనుమానం వచ్చి గణపతికే చూసింది. గణపతి గారు తలలో వంచుకొని నవ్వుకోవడం మొదలెట్టాడు. ఆవిడకి అర్థమైపోయింది, నాయనా గణపతి, ఇది నీ పనే కదా, నువ్వేనా ఈ మంగళసూత్రాలు మాయం చేసింది అంటే అప్పుడు ఆయన తలెత్తి, ఎస్ నేనే మాయం చేశాను అన్నాడు. ఇదేమిటి నాయన ఎందుకు మాయం చేశావంటే, ఆదో పూజ్యో గణాధిప అన్నారా లేదా మీరంతా? శ్రీమన్నారాయణుడు కూడా అన్నాడు, ఏ పని మొదలుపెట్టినా గణపతిని పూజించాలి, పూజించకుండా పని మొదలు పెడితే అందులో విఘ్నములు వస్తాయని మీరు డిక్లేర్ చేశారు, మీరు చాటించారు. గణపతిని పూజించకుండా ఏ పని చేయరాదు, చేస్తే విఘ్నములు వస్తాయి అని చెప్పారా లేదా అంటే చెప్పాము అన్నారు అంతా. మరి ఇప్పుడు నా పెళ్లిలో పసుపు విఘ్నేశ్వరుణ్ణి చేసి పూజించలేదు కనుకే పెళ్ళి ఆగిపోయింది, తాళిబొట్లు మాయమైపోయాయి అన్నాడు ఆయన. అప్పుడు బ్రహ్మగారు తెల్లబోయి, ఇతరుల పెళ్ళిళ్ళల్లో అనుకున్నాం కానీ నీ పెళ్లిలో కూడా నిన్ను పూజించాలని మాకు తెలియదు. ఈ గణపతి ఇది నీ పెళ్లి కదా, నీ పెళ్లిలో కూడా మళ్ళీ నిన్ను పూజించాల్సిందేనా? పసుపుతో విఘ్నేశ్వరుని చేసి పూజించకపోతే విఘ్నాలు కలుగుతాయి అంటే ఎక్కడైనా అంతే. నా పెళ్ళైనా ఒకటే, ఇంకో పెళ్ళైనా ఒకటే, ఏ పెళ్ళిలో అయినా సరే నన్ను పూజించవలసిందే, లేకపోతే ఇలాంటి విఘ్నములు ఏవో ఒకటి వస్తాయి అన్నట్టు ఆయన. అప్పటి నుంచి విఘ్నేశ్వరుడి పెళ్లికి ఈ విఘ్నాలనే సామెత పుట్టింది. అంత పూర్వం లేదు ఈ సామెత. అంటే విఘ్నేశ్వరుడి పెళ్లిలో కూడా విఘ్నాలు వచ్చాయి. అప్పుడు మళ్ళీ బ్రహ్మగారు పసుపుతో ఒక విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిమని తయారు చేసి షోడశోపచారాలు చేసి బెల్లం ముక్క అలా నైవేద్యం పెట్టగానే టక్కన పళ్ళాల్లో ఉండవలసిన మంగళసూత్రములు ప్రత్యక్షమయ్యాయి. దాంతో మాంగళ్యధారణ సుముహూర్తం అయ్యింది. కార్యక్రమం హాయిగా సాగిందట.
ఈ అద్భుతమైన దృశ్యానికి దేవతలు పరవశించిపోయారు. పైనుంచి పుష్పవర్షం కూడా కురిపించారు. గణేశ్వరుడు ఈ విధంగా సిద్ధిబుద్ధుల్ని వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులను చూడడం వల్ల వచ్చిన ఆనందం అంతా ఇంత కదటండి. గణపతిని సిద్ధితో బుద్ధితో చూసిన వాళ్ళు ఆ పూట బ్రహ్మానందం పొందారు. ఊరికే అంటంగానే బ్రహ్మానందం అని కూడా చెప్పడానికి వెళ్ళలేదు, అలౌకిక ఆనందం పొందారు. కొంతకాలానికి మహాత్ముడైన గణేశ్వరుడికి ద్వయోపత్యోశ్చ ద్వౌ దివ్యౌ తస్య పుత్రౌ బభూవతు, ఇద్దరు పుత్రులు పుట్టారు ఇద్దరు భార్యల వల్ల. సిద్ధేర్ గణేశ పత్న్యాస్తు క్షేమనామాసుతో భవత్తు. సిద్ధి అనబడే భార్య వల్ల గణపతికి క్షేముడు అనేవాడు పుట్టాడు. బుద్ధి వల్ల లాభుడు పుట్టాడు. అందుకే గణపతికి పక్కన సిద్ధి బుద్ధిని పెడతారు. గణపతికి ఎప్పుడు ఎడం వైపున సిద్ధి, కుడివైపు బుద్ధి ఉంటారు. అలాగే గణపతికి అటు ఇటు ఏం చేయాలి? క్షేమం లాభం అని రాసేవారు పూర్వం. మీరు చూడండి ఒకసారి, ప్రాచీన కాలంలో పేపర్ల మీద, వ్యాపార పత్రాల మీద, దస్తరాల మీద క్షేమము లాభము. ఈ క్షేమము సిద్ధి కొడుకు, లాభము బుద్ధి కొడుకు. ఇవి తలుచుకోకపోతే కూడా జీవితంలో రాణింపు ఉండదు. ఈ విధంగా క్షేమము లాభము అనే ఇద్దరు కుమారులు సిద్ధి బుద్ధుల వల్ల గణపతి పుట్టారు. వాళ్ళని ఈ పూట మనం భక్తితో తలుచుకుంటే అన్ని పనుల్లో సిద్ధి బుద్ధి క్షేమ లాభములు లభిస్తాయి. ఈ విధంగా వాళ్ళ నలుగురికి నమస్కారం చెప్పుకోవాలి. ఒకసారి చెప్పండి అందరూ కూడా. ఓం సిద్ధ్యై నమః, ఓం బుద్ధ్యై నమః, ఓం క్షేమాయ నమః, ఓం లాభాయ నమః. ఇది శివపురాణం చెబుతున్న గొప్ప మంత్రములు. ఈ 4 మంత్రములు మానవులకు విజయాన్ని ప్రసాదించేటటువంటివి, ఆనందం కలిగించేటటువంటి మంత్రములు. వీటిని తలుచుకుని ఇంట్లోంచి బయటకు వెడితే శుభాలు కలుగుతాయి. ఇలా వీళ్ళ కథలా సాగుతూ ఉండగా ఈలోపు భూమండలం అంతా తిరిగి 7 సార్లు ప్రదక్షిణ చేసి కొంతకాలం తర్వాత కుమారస్వామి వారు వచ్చారు మయూర వాహనం మీద. రాగానే అమ్మా నాన్న అంటూ ఉండగా అసలు ఇంకా లోపలికి వెళ్ళకుండానే నారదుడు గుమ్మం దగ్గరే కాసు కూర్చుని ఉన్నట్టండు. ఆయన కుమారుడి దగ్గరకు వచ్చాడు. ఏమన్నాడు? యథార్థం వచ్మినో సత్యం నచలే నమత్సరాత్. చిత్రం ఏంటో తెలుసా? పోయి నేను లోపలికి వెళ్ళి తల్లికి తండ్రికి నమస్కరించి తక్కినవన్నీ విశేషాలన్నీ తాను చెప్పి వాళ్ళ ద్వారా విశేషాలు తెలుసుకునే అవకాశం లేకుండా స్వయముగా నారదుడు గుమ్మం దగ్గరే ఆగి, కుమారా లోపలికి వెడుతున్నావా అన్నట్ట. అవును. ఎందుకు లోపలికి వెళ్ళడం అనగా, ఎందుకేమిటి? మా అమ్మ నాన్నగారు ఏమన్నారు? భూమండలము చుట్టూ 7 పర్యాయములు ప్రదక్షిణ చేసి ఎవరు ముందుగా వస్తారో అటువంటి వాళ్ళకి గాణాధ్యక్ష పదవి లభిస్తుంది, వివాహము జరుగుతుంది అన్నారు. అందుకే నేను భూమండలం చుట్టూ మయూర వాహనంతో 7 పర్యాయములు ఉత్సాహంతో వేగముగా ప్రదక్షిణలు చేసి తీర్థయాత్రలు చేసి వచ్చాను, విజయం పొంది వచ్చాను. ఇప్పుడు మా తల్లిదండ్రులు నన్ను చూస్తారు, సంతోషిస్తారు, నాకు గణాధ్యక్ష పదవి కట్టబెడతారు, ఆపై వివాహము జరుగుతుంది అనగానే ఆయన సత్యం చెబుతున్నాను విను, ఇంక నువ్వు లోపలికి వెళ్ళవలసిన అవసరం లేదు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. పైగా ఇంకోటి ఏమిటి? నా చెలేన, నేనేమి మోసం చెప్పట్లా, మాత్సర్యం వల్ల చెప్పట్లా, సత్యం చెప్పాలి కాబట్టి చెబుతున్నాను, అందులో నువ్వంటే నాకు అభిమానం కాబట్టి చెబుతున్నాను అన్నట్టు ఆయన. లోక శ్రేయస్సు కోసం ఈ మాత్రం పెట్టాలి తగదా, పెట్టకపోతే మనకి శుభం జరగదట. అందుకని నాయన ఉన్నట్టుగా చెబుతున్నాను. ఈ చెప్పడం వెనకాతల నా స్వార్థం లేదు, నాకు ఎవరి మీద మాత్సర్యం లేదు, అసత్యము కాదు అనగానే మళ్ళీ కుమారుడు అన్నాడు, ఏదో కెలుగుతున్నావు నువ్వు, అసలు విషయం చెప్పకుండా మాత్సర్యం లేదు, ఈర్ష్య లేదు అంటావు, ఏం జరిగిందో చెప్పు, మా అమ్మ నాన్నకి దండం పెట్టుకుందాం అనుకుంటూ ఉంటే మధ్యలో నువ్వు అడ్డం కొట్టేవేమిటన్నట్ట. నువ్వు లోపలికి వెళ్ళినా నీకు రావలసిన పదవి రాదు, అందుకే చెబుతున్నాను. నీ తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు చేసిన పని ఈ ప్రపంచంలో ఏ తల్లిదండ్రులు చేయరు. పితృభ్యాచ కృతవ్యచ్చ శివయ శంకరేణతే, శివపార్వతులు చేసిన పని ఏ తల్లిదండ్రులు చేయరు సుమా. అందులో ఏం చేశారో చెప్పట్లా. శివపార్వతులు చేసిన పని ఎవరూ చేయరు అంటే అందులో రెండు అర్థాలు. ధర్మాత్ములు గనక వాళ్ళంత బాగా ధర్మబద్ధంగా ఎవరూ ఏ పని చేయరని ఒక అర్థం. పై మెరుగుల మాటలు వింటే మీ తల్లిదండ్రులు నీకు చేసిన మోసం ఎవరూ చేయరని అర్థం. అందుకే నారదుడు ఎక్కడ అసత్యం ఆడడం నిజం చెప్పడం, కర్ర విరగదు పాము చావదన్నట్టుగా నీ తల్లిదండ్రులు చేసిన ఘనకార్యం ఎవరూ చెయ్యరు. భూమిని చుట్టి
రా అని ఒక వంక పెట్టి నిన్ను బయటికి గెంటారు. పాపం నువ్వు అమాయకుడు గనక నా అలాగే నోట్లో వేలు పెడితే కొరకడం చేత కానివాడు గనక చేతిలో ఈటి పుచ్చుకొని 6 బుర్రకాయలు పెట్టుకొని గిర్రు తిరిగి వచ్చావు భూమి అంతా. నిన్ను అలా పంపారా? నువ్వు అలా వెళ్ళగానే గణేశ్వరుణ్ణి పిలిచారు. మరి ఏం జరిగిందో తెలియదు. తర్వాత గణపతిని సింహాసనం మీద కూర్చోబెట్టి సమస్త విఘ్నగణాలకి అధ్యక్షుణ్ణి చేశారు. సిద్ధి బుద్ధినిచ్చి పెళ్లి చేశారు. ఇంకో రహస్యం మర్చిపోయాను, నువ్వు బాబాయ్ కూడా అయిపోయావు. విఘ్నేశ్వరుడికి 2 కొడుకులు కూడా పుట్టారు. నువ్వు ఇదంతా తిరిగి వచ్చేలోపు నువ్వు బాబయ్య అని పిలిచే 2 పిల్లలు వచ్చారు. క్షేమం లాభం. నీకు మాత్రం ఏం క్షేమమో ఏం లాభమో అనగానే కుమారుడు ఆగ్రహించి ఇది నిజమా అన్నాడు. ఆయన అవును ఆయన, ఇది 100కి 100 పాళ్ళు సత్యం. అయినా స్వసామిభ్యాం విశేషేణ హ్యంజక్కిన్న కరోతి వై. తల్లిదండ్రులే మోసం చేస్తే ఎవరేం చేయగలుగుతారు ఈ లోకంలో? తల్లిదండ్రులు పిల్లల ఎడల పక్షపాతం లేకుండా ఉంటారట. మరి అదేమిటో తెలియదు. మీ తల్లిదండ్రులే నిన్ను అలా బయటికి పంపి నిన్ను మోసపుచ్చారు, ఇక నువ్వేం చేస్తావు? తల్లిదండ్రులని నమ్మకపోతే ఎవరైనా నమ్ముతావు ఈ ప్రపంచంలో? నువ్వు ఆలోచించు. పార్వతీ పరమేశ్వరుడు చేసిన పని మంచి అంటావా చెడ్డంటావా? మరి ఇది మంచా అండంలా? మంచో చెడ్డో నాకు తెలియటం లేదు, నువ్వు ఆలోచించు. తల్లి విషమిస్తే, తండ్రి కొడుకుని ఎవరికైనా అమ్మివేస్తే, మహారాజు అన్నవాడు ప్రజల సొమ్మును అపహరిస్తే అప్పుడు ఎవరికి చెప్పుకుంటాం? కుమారా, ప్రస్తుతం మాత్రం ఇలా జరిగింది. వేదశాస్త్రాలు, నీతి శాస్త్రాలు, స్మృతులు ఒక నీతిని గట్టిగా చెబుతున్నాయి. ఏమని? ఉన్నదన్నట్టుగా ఇతరులకు చెప్పడం మంచిది అని. అది అనుసరించి నేను ఉన్నదన్నట్టుగా ఇప్పుడు జరిగిందంతా చెబుతున్నాను. ఇలా నారదుడు చెప్పగానే ఒక్క క్షణకాలం కుమారస్వామి మౌనంగా ఉన్నాడు. దివ్య దృష్టితో జరిగింది చూశాడు. అగ్నిహోత్రుడిలా మండిపోయాడు. అసలు అగ్నిపుత్రుడు ఆయన. పరుగున తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి నీకు నమస్కారం, అమ్మ నీకు నమస్కారం. నన్ను బయటికి గెంటేసి మా అన్నగారికి పట్టాభిషేకం చేస్తారా, పెళ్లి చేస్తారా? కనీసం పెళ్ళైననే వచ్చేదాకా ఆపకూడదా? నేను లేకుండా చూసి సమయం చూసి పెళ్లి చేస్తారా అంటే నా మీద మీకు నమ్మకం లేదు, ఇక నేను మీ దగ్గర ఉండను, ఈ క్షణమే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అన్నాడు ఆయన. వెంటనే పార్వతి కుమార ఓహో పుత్ర అన్నది. ఆయన వినిపించుకోలేదు. భక్తితో నమస్కారం మాత్రం చేసుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. జగామ పర్వతం క్రౌంచం పితృభ్యాం వారితోపిసన్. ఆ క్షణమే ఆయన ఆ ప్రాంతం విడిచిపెట్టేశాడు. క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోయాడు. క్రౌంచ పర్వతం అంటే శ్రీశైలం అన్నమాట. శ్రీశైల పర్వత ప్రాంగణం దగ్గర ఉన్నటువంటి శిఖర దర్శనం అని చెప్పానే, ఆ శిఖర దర్శనం ఉన్న ప్రాంతమును క్రౌంచము అంటారు. అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయాడు. నాయన వద్దురా నాయన, మా మాట విను, ఏం జరిగిందో చెబుతామని వాళ్ళు చెబుతున్నారు. ఆయన వినిపించుకోలేదు. వారణే చ కృతే త్వద్య గమ్యతే చ కథం త్వయా. నువ్వు వెళ్ళొద్దు అని ఎంత నిషేధించినా కుదరదన్నాడు ఆయన. నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు అంతే. బాబు ఒక్క నిమిషం ఆగు అన్నది పార్వతి. నస్థాతవ్యం మయా తాతౌ క్షణమప్యత్ర కించన. అబ్బే ఒక్క క్షణం కూడా ఆగను, నాకు మీ ద్వారా అన్యాయం జరిగింది, వెళ్ళిపోతున్నాను. ఈ అన్యాయం అనే శబ్దం వరకు మంచి న్యాయం అని ఒక అర్థం, న్యాయం కాదని ఒక అర్థం, 2 అర్థాలు. కుమారస్వామి పైకి అన్యాయం జరిగింది అంటాడు, లోపల ఆ అని ఏకాక్షరమునకు బ్రహ్మ అని అర్థం. అందుకే అజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం అని కూడా అర్థం. ఒక్కొక్క వ్యక్తిని మనం అజ్ఞాని అన్నామంటే ఏమో వాడి దగ్గర నిజంగా అజ్ఞానమే ఉందో బ్రహ్మజ్ఞానమే ఉందో. ఒక్కొక్కటి పిచ్చాళ్ళ తిరుగుతాడా, పైకి పిచ్చాడవచ్చు, లేదా అవధూత అయినా అయి ఉండొచ్చు, ఎవడైనా అయి ఉండొచ్చు. అందువల్ల టెక్నిక్గా ఆయన ఎక్కడ తల్లిదండ్రులని నిందించడు, పైకి మాత్రం నిందించినట్టు కనపడతాడు. ఇది మహాత్ముల యొక్క లక్షణం. ఈ విధంగా నాకు అన్యాయం జరిగిందని పలికి రిమ్మున అక్కడి నుంచి ఎగిరిపోయాడు. ఆ క్షణమే బయలుదేరాడు. లోకముల పాపములను హరిస్తూ ఈనాటికి క్రౌంచ పర్వతం మీద ఆయన ఉన్నాడు. మీలో ఎవరైనా శ్రీశైలం వెడుతున్నప్పుడు శిఖరం దగ్గర ఆగండి, పైకి వెళ్ళండి. ఈ మధ్యన మెట్లెక్క లేకుండా పక్క నుంచి కూడా కారు వెళ్ళేలా చేశారు. అక్కడికి వెళ్ళాక శిఖర దర్శనం దగ్గర కుమారస్వామి దర్శనం ఇస్తాడు వల్లీ దేవసేన సమేతంగా. తప్పక ఆయనకి నమస్కరించాలి. అక్కడ 2 గొప్ప పనులు చేసి తీరాలి. ఒకటి, కుజుడు యొక్క విగ్రహం ఉంటుంది. కుజుడు అక్కడికి వచ్చి మంగళుడు అనే పేరుతోటి విగ్రహ రూపంలో కొలువయ్యాడు. కుజుడికి అక్కడ ప్రదక్షిణ చేస్తే
కుజదోషములు తొలగిపోతాయి, మన భూమి మనకు లభిస్తుంది. కుమారస్వామిని కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. చేసుకుంటే ఆయన వల్ల నాగదోషాలు సర్పదోషాలన్నీ పటాపంచలైపోతాయి, అనుకున్న పనులు నెరవేరుతాయి. చాలామందికి భూమండలంలో భూమికి సంబంధించిన సమస్యలు ఉంటూనే ఉంటాయి. భూములు ఆక్రమణకు గురవడమో, లేక భూమి కొనలేకపోవటమో, లేక పొలాలు పాడైపోవడమో. అప్పుడప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఈ దేనికోసమో వంకబెట్టి పొలాలు లాగేసుకుంటారు. ఈ మధ్యన అలా లాక్కుంటున్నప్పుడు కూడా వెళ్ళి మీరు శ్రీశైలం వెళ్ళి ఆ స్వామివారికి కుజుడికి దండం పెట్టండి, కుమారస్వామికి దండం పెట్టండి, మీ పొలంలో ఎవడన్నా జెండా వేస్తే ఒట్టు, లేదా దానికి మీకు కావలసిన డబ్బు కంటే ఎక్కువ రెట్లు డబ్బు అయినా వస్తుంది, అంత గొప్ప ఫలితం లభిస్తుంది. కాబట్టి జీవితంలో భూమి సంబంధించిన అన్ని శుభాలు కలగాలంటే అక్కడికి వెళ్ళి కుమారస్వామి వారికి కుజుడికి ఇద్దరికీ నమస్కారం చేయాలి అని శివపురాణం స్వయంగా చెబుతున్నది. సర్వ మానవుల పాపాలు పోగొట్టడం కోసమే కుమారస్వామి వారు అక్కడ కొలువై ఉన్నాడు. అప్పటి నుంచి కార్తికేయుడు అక్కడే ఉన్నాడు. ఆయన తర్వాత వివాహం చేసుకున్న వివాహమైన బ్రహ్మచారిగా జగత్ప్రసిద్ధికి ఎక్కాడు. అక్కడ సుస్పష్టంగా చెప్పారు, వివాహిత బ్రహ్మచర్య దీక్షతో ఉంటాడు ఆయన. తన్నామ సుభదంలోకే ప్రసిద్ధం భవనత్రయే సర్వ పాపహరం పుణ్యం బ్రహ్మచర్యప్రదం పరం. కార్తికేయుడు అప్పటి నుంచి ముల్లోకాల్లో ప్రసిద్ధికెక్కాడు. క్రౌంచ పర్వతం ప్రసిద్ధికెక్కింది, ఆయన నామం ప్రసిద్ధికెక్కింది. ఇంత ఎందుకు కుమారస్వామి నామం సకల పాపాలు పోగొడుతుంది, బ్రహ్మచర్య దీక్షతో ఉండడం వల్ల వచ్చే ఫలితం ఇస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఒక్కొక్క వ్యక్తి తెలిసి కానీ తెలియక కానీ యవ్వనంలో పాపిష్టి పనులు చేశాడు, పొందకూడని స్త్రీలను పొందాడు, చెయ్యకూడని అనేక పాపములు చేశాడు. కానీ వార్ధక్యంలో నేను బ్రహ్మచర్య దీక్ష అవలంబించినటువంటి వాళ్ళు పొందే గతి పొందాలనుకున్నాడు. అప్పుడు ఏం చెయ్యాలి? వెంటనే వెళ్ళాలట శ్రీశైలం, శిఖర దర్శనం చేసుకోవాలి. అక్కడున్న కుమారస్వామిని కుజుడిని చూడాలి. చూస్తేట యావజ్జీవితం బ్రహ్మచర్య వ్రత దీక్ష పొందినటువంటి వాడు పొందే గతులు కడతాట. ఇంకెంతకంటే సులభోపాయం ఏముందండి? నేను చెప్పింది అయితే మీరు నమ్మకపోవచ్చు. పని 263వ పేజీ శివపురాణం, ఇది 28వ శ్లోకం. ఇదే గణేశ ఖండంలో ఆఖరి అధ్యాయం అన్నమాట. అందులో చెప్పాడు ఏమని? 28వ శ్లోకంలో సర్వపాపహరం పుణ్యం బ్రహ్మచర్యప్రదం పరం. అంటే బ్రహ్మచర్యప్రదం, బ్రహ్మచర్యమును నీకు ఇస్తుంది. నువ్వు నిజానికి బ్రహ్మచారివి కాదు. అందరం బ్రహ్మచారులు అయితే ఈ జగత్ ఎంతో బాగుపడుతుంది. బ్రహ్మచారి అంటే అర్థం ఏంటి? తన భార్యని తప్ప పరస్త్రీని కన్నెత్తి చూడనివాడు, లేదా కామమును శాస్త్ర ప్రకారం తీర్చుకునేవాడు. అటువంటి వాడిని బ్రహ్మచారి అంటారు. అరుంధతితో వశిష్ఠుడు తిరిగినట్టుగా, ఇలా శ్రీరామచంద్ర ప్రభు సీతతో వెళ్ళినట్టుగా, సిద్ధిబుద్ధులతో గణపతి తిరిగినట్లుగా, వల్లీ దేవసేనలతో కుమారస్వామి వెళ్ళినట్లుగా మన జీవితం కూడా ధర్మబద్ధంగా నడుపుకోవాలి. అది అంత తేలిక కాదు. ఇది కలియుగం. ఒక్కొక్కప్పుడు మనం కావాలని కాకపోయినా పూర్వజన్మ వాసనల వల్ల కూడా తప్పుడు పనులు చేస్తామట. అది వాసన అంటాడు. మీరు చూడండి ఒకసారి ఏమని చెప్పాడు భగవద్గీతలో 17, 18 అధ్యాయాల్లో. నీకు ఇష్టం లేకపోయినా చేస్తావు నువ్వు అర్జున. నువ్వు యుద్ధం చెయ్యాలనుకోవడంలా, కానీ నీ పాత వాసన ఒకటి ఉన్నది. ఆ వాసన వల్ల ఇప్పుడు ఈ జన్మలో క్షత్రియుడిగా పుట్టావు. కాబట్టి తాత్కాలికంగా వైరాగ్యం కలిగిన రేపు అడవికి వెళ్ళాక మళ్ళీ మొదలకు వస్తుంది నీ బుద్ధి. దాంతో యుద్ధం చేయకూడదనుకున్నా చేస్తావు. అలాగే ఒక్కొక్కడు ఏం చేస్తాట, ఏమైనా సరే ఇప్పుడు ఉపవాసం ఉండాలనుకుంటాడు, కానీ ఎవడో వచ్చి వాడిని కలుగుతాడు, వాడు ఉపవాసం ఉండలేడు. ఈ పూట నేను బ్రహ్మచర్యంతో ఉండాలనుకున్నా వాడు ఉండలేడు. ఎందుకంటే వాడు వాసన అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఈ పూర్వజన్మ కర్మలు కొన్ని పట్టుకోవడం వల్ల మనం ఎంత గింజుకున్నా కొన్ని పాపములు చేస్తాం. ఇష్టం ఉండి కాదు, ఇష్టం లేకపోయినా చేస్తాంట. దానికే వాసనడి పేరు. అలాగే ఏదో పూర్వజన్మ కర్మ వల్ల వార్ధక్యంలోనో యవ్వనంలోనో లేకపోతే ఇంకొప్పుడు ఏదో సమయంలో మనం తెలుసో తెలియకో లోలత్వం పొందాం, దుష్కామాన్ని పొందాం, సకామం కాకుండా. ఆ పాపం పోయి బ్రహ్మచర్య దీక్షతో బ్రతకడం వల్ల వచ్చేటటువంటి గతులు పొందడానికి ఏమిటన్నమాట మార్గం అంటే, భక్తితో శ్రద్ధతో శిఖర దర్శనం చేసుకుని ఆ క్రౌంచ పర్వతం దగ్గరికి వెళ్ళి, ఏది శ్రీశైలం దగ్గర, అక్కడ కుమారస్వామి వారిని దర్శనం చేసుకుని అనంతరం కుజుడికి ప్రదక్షిణ చేసి వస్తే సంపూర్ణముగా తన జీవితమును బ్రహ్మచర్య దీక్షతో గడిపిన ఫలితం పొందుతాడు. అది కూడా భక్తితో అంటున్నాడు, శ్రద్ధతో చేయాలట. ఏదో మొక్కుబడిగా కాదు. పద్మాకర్ గారు చెప్పింది నిజమేనా అని బుర్రగొక్కుని అక్కడికి వెడితే అప్పుడు దానివల్ల ప్రయోజనము లేదు. విశ్వాసముతో చెయ్యవలెను. కార్తిక్యాంచ సదా దేవ ఋషయశ్చ సతీర్థకా దర్శనార్థం కుమారస్య గచ్చంతి చ మునీశ్వరా.
ప్రతి సంవత్సరం కార్తీక మాసం వస్తుంది. ఈ కార్తీక మాసంలో దేవతలు శిష్యులతో కలిసి ఋషులు మునిశ్రేష్ఠులు కుమారస్వామి దర్శనానికి ఆ శిఖర ప్రాంతానికి వెడతారు. కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చిన రోజున కుమారస్వామిని భక్తితో దర్శనం చేసుకున్న వాడి పాపాలన్నీ భస్మీపటలమైపోతాయి. తస్య పాపం దహేత్ సర్వం చిత్తేప్సిత ఫలం లభేత్. భయంకర పాపములు వాడి జీవితం అంతా చేసిన ఈ పాపములన్నీ కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చినప్పుడు కుమారస్వామి వారి దర్శనం చేసుకున్న వాడికి ఎక్కడ ఆ శిఖర ప్రాంతంలో సకల పాపాలు భస్మైపోతాయి. మనస్సులో కోరిన కోరికలు తీరుతాయి. కాకపోతే స్కందుడు దూరం అవడం వల్ల పార్వతికి మాత్రం దుఃఖం కలిగింది. స్వామి ఇక్కడ నేను ఉండలేనండి, నన్ను కూడా అక్కడికి తీసుకువెళ్ళండి అంది. అప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు నేను నిన్న అక్కడికి తీసుకెడితే ఆయన ఉన్న చోటు వదిలి ఇంకో చోటికి పోతాడు, లేనిపోని గొడవ ఎందుకు వచ్చింది, మారు మాట్లాడకుండా ఇక్కడే ఉందాం కొంతకాలం అన్నట్టు ఆయన. చిట్ట చివరికి స్వామివారు తాను వెళ్ళి ఆవిడ్ని తీసుకెళ్ళాడు. అదిగో అలా వెళ్ళడం వల్ల మల్లికార్జున నామాసీత్ జ్యోతిర్లింగం సుఖావకం. మల్లికార్జున జ్యోతిర్లింగం అక్కడ ఆవిష్కరణం అయ్యింది. కుమారస్వామి దర్శనం కోసం వెళ్ళి స్వామివారు మల్లికార్జునుడు అయ్యాడు. అయితే ఇప్పుడు ఇక్కడ కథ పూర్తిగా చెప్పడం. స్వామివారు కుమారస్వామి దర్శనం కోసం భూలోకానికి పార్వతితో వచ్చాడు. పార్వతి భ్రమరాంబ అయ్యింది, స్వామివారు మల్లికార్జునుడు అయ్యాడు. అప్పటి నుంచి మల్లికార్జునుడు అమ్మవారితో పాటు అప్పుడప్పుడు కార్తీక మాసంలో కొడుకును చూస్తూ ఉంటాడు, మళ్ళీ వచ్చి జ్యోతిర్లింగంలో కలిసిపోతూ ఉంటాడు. ఈనాటికి శివుడు పార్వతితో దర్శనమిస్తూ మల్లికార్జునుడిగా అమ్మవారిని భ్రమరాంబగా లోకంలో అట్టేపెట్టాడు. కుమారస్వామి అక్కడి నుంచి వెళ్ళబోయట వీళ్ళు వచ్చిన విషయం తెలుసుకుని. ఎంతలో ఆయనకి పెళ్లి కుదిరింది. పెళ్లి కుదిరినప్పుడు పెళ్లి కూతురు యొక్క తల్లిదండ్రులు ఏమయ్యో మీ అమ్మా నాన్న వస్తే కానీ పెళ్లి చేయమన్నారు. అప్పుడు కుమారస్వామి మళ్ళీ లొంగి అమ్మా నాన్న మీరు దగ్గరుండి పెళ్లి జరిపించండి అన్నాడు. దాంతో పార్వతీ పరమేశ్వరులు భ్రమరాంబ మల్లికార్జునుడు అనే పేరుతో కుమారస్వామికి ఆ శిఖర ప్రాంతంలో అపూర్వ రీతిలో వల్లి అనే ఆవిడతో వివాహం జరిపించారు. అదిగో ఆ స్థానంలోనే ఇప్పుడు కార్తికేయుడు ఉన్నాడు. 3 యోజనములను ఇందులో రాశారు. ఆ యోజనములు ఆనాడు ఎలా ఉండేవి ఇప్పుడు తెలియదు. ఏమైనా ఇంచుమించుగా 12-15 కిలోమీటర్ల దూరం మాత్రం మనకి శిఖర దర్శనం నుంచి స్వామివారి యొక్క ఆలయం ప్రాంగణంలో 15 కిలోమీటర్లు 16 కిలోమీటర్లు ఉంటుంది. సంస్కృతంలో యోజనమునకు 8 మైళ్ళని 2 మైళ్ళని కూడా అర్థము. కాబట్టి చెప్తున్నారుగా కొన్ని ప్రమాణములు ఇప్పటి ప్రమాణములతో పోల్చలేము. మొత్తం మీద శిఖర దర్శనం దగ్గరేమో కార్తికేయుడు ఉన్నాడు. మల్లికార్జున జ్యోతిర్లింగ ప్రాంతం ఈనాడున్న ప్రాంతంలో ఈశ్వరుడు కొలువై ఉన్నాడు. ఆయనకి పై భాగంలో అమ్మవారు ఉన్నది. పార్వతీ పరమేశ్వరులు పుత్ర స్నేహంతో హృదయం కరిగిపోతూ ఉండగా ఇప్పటికి కూడా కృత్తికా నక్షత్రం వచ్చినప్పుడు కుమారస్వామిని చూస్తూ ఉంటారు. కుమారస్వామి వాడు కూడా అప్పుడు వాళ్ళని పూజిస్తూ ఉంటాడు. శంభుడు మాత్రం పూర్ణిమ నాడు తప్పక వెళ్ళేవాడు కొడుకును చూడడానికి. కార్తీక పూర్ణిమ నాడు ప్రత్యేకంగా వెళ్ళేవాడు, ప్రతి పూర్ణిమ నాడు కొడుకును చూసేవాడు. మహర్షి ఇది పరమ పవిత్రమైన కథ. కుమారస్వామి వారు భూలోకానికి దిగొచ్చిన కథ, గణపతి యొక్క ఆవిర్భావ కథ, గణపతికి సిద్ధిబుద్ధులతో వివాహమై క్షేమలాభములను పుత్రులుగా పొందిన గాథ, అద్భుతమైన గాథ. ఇది అపూర్వమైనటువంటి పురాణం. యః పఠేత్ పాఠయేద్వాపి శృణుయాత్ శ్రావయేత్ తథా సర్వాన్ కామానవాప్నోతి నాత్ర కార్య విచారణ. ఈ కథ చాలా గొప్ప కథ. ఈ కథని చెప్పినా విన్నా చదివినా వారు కోరిన కోరికలన్నీ తీర్చుకోగలుగుతారు. సర్వాన్ కామాన్ అవాప్నోతి, అన్ని కోరికలు తీరుతాయి. నాత్ర కార్య విచారణ అంటే సందేహం లేదు, దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్. అందులో మరి ముఖ్యంగా పాండిత్యం కావాలనుకున్నవాడు, పండితుడు కావాలనుకున్నవాడు ఇది వింటే పండితుడు అవుతాడు. శత్రువుల మీద విజయం సాధించాలని విన్నవాడికి విజయం లభిస్తుంది. వ్యాపారాభివృద్ధి కావాలనుకున్న వాళ్ళకి అందులోనూ అభివృద్ధి వస్తుంది. కేవలం ధనం కోరుకున్న వాడికి ధనం వస్తుంది. వ్యవసాయం బాగుండాలని వింటే అది లభిస్తుంది. సత్పురుష సాంగత్యం కావాలనుకుని వింటే సత్పురుష సాంగత్యం లభిస్తుంది. రోగి రోగాత్ ప్రముచ్యేత, రోగి వింటే రోగముల నుంచి విముక్తి పొందుతాడు. కొంతమందికి అన్నిటికీ భయమేనండి. ఇంట్లోంచి బయటికి వెడితే ఏమవుతుందో, పడుకుంటే ఏమవుతుందో,
బాత్రూమ్కి వెడితే ఏమవుతుందో అని అన్నిటికీ భయపడతారు. అలాంటి భయస్తులు ఉంటారంటూ ఉంటారు. పరీక్షకి వెడితే భయం కుర్రాడికి, సైకిల్ తొక్కుతుంటే వెనక నుంచి ఎవడన్నా వచ్చి కొట్టేస్తాడేమో అని భయం, లేదా మంచం మీద పడుకుంటే పైనుంచి ఫ్యాన్ మీద పడిపోతుందేమో అని భయం అంట. ఒక ఆయన ఒక 2-3 ఏళ్ల క్రితం చచ్చిపోయాడు, కానీ చచ్చిపోయేదాకా రోజు చచ్చిపోయేవాడు ఆయన రోజు నేను పడుకుంటున్నాను మంచం మీద, ఫ్యాన్ నా మీద పడకుండా చూడు, కరెంటు స్విచ్ వేస్తున్నప్పుడు స్విచ్ ఇలాగే ఒడిగిపోతూ ఊగిపోతూ చేతులు దండం పెట్టేవాడండి పాప ఆయన. అదేంటో జాలి వేసేదనమాట. స్విచ్ వేస్తే షాక్ కొడుతుందని భయం అంట, బాత్రూమ్కి వెడితే జారిపోయి పడిపోతానేమో అని భయం, మేడెక్కితే మేడ మించి పడిపోతానేమో అని భయం, లేదా మేడ కూలిపోతుందేమో అని భయం అంట. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నప్పుడు కూలిపోతుందని భయపడిపోయేవాడు. ఇలా ఒక భయం కాదు, అన్నీ భయమే ఆయనకి. అలా నిత్యం భయమే. ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేశాక రాత్రికి పెళ్ళాన్ని, ఆ దీపారాధన ఊదేవే బాబు నీకు పుణ్యం ఉంటుంది, ఆ దీపం తెల్లవారులు వెలుగుతూ ఉంటే పొరపాటున నిప్పు పక్కన దేనికైనా అంటుకుంటే ఇల్లు తగలబడిపోతుందేమో, నేను చచ్చిపోతానేమో అనేవాడే. ఆయన్ని చూస్తే చాలేసేదనమాట. ఎంత నచ్చ చెప్పినా ఆయన యావజ్జీవితం పిరికాడిగా చచ్చిపోయాడు. కొందరికి అంతే, అధైర్యమే, ధైర్యం ఉండదు. అలాంటి భయంతో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు కనుక ఈ కథ శ్రద్ధతో వింటే భయాన్ముచ్యేత భీతియుక్తు, భీతితో బతికేవాళ్ళు భయం నుంచి విముక్తి పొందుతారు. భూత ప్రేతాది బాధాభ్య పీడితో న భవేన్నర. కొంతమంది భూత ప్రేత పిశాచాల యొక్క పీడలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు దీనిని విన్నట్టయితే వారికి ఆ భూత ప్రేత పిశాచ బాధ తక్షణం తొలగిపోతుంది. ఈ ఆఖ్యానం, ఈ పవిత్ర కథ అనఘం పుణ్యమిస్తుంది, యశస్యం కీర్తినిస్తుంది, సుఖవర్ధనం సుఖాన్ని పెంచుతుంది, ఆయుష్యం ఆయుష్యుని పెంచుతుంది, స్వర్గ్యం స్వర్గసుఖాలు ఇస్తుంది, అతులం సాటిలేని కథ ఇది. పుత్ర పౌత్రాధికారకం, ఇటు పుత్రుల్ని పౌత్రుల్ని వంశాభివృద్ధిని కూడా ఇస్తుంది. ఇవన్నీ అయ్యాక మాకేం వద్దు, ముక్తి కావాలనుకున్న వాళ్ళకి అపవర్గప్రదం చాపి శివజ్ఞానప్రదం పరం, శ్రేష్టమైన ముక్తి జ్ఞానము ఇస్తుంది, శాశ్వత కైవల్యం ఇస్తుంది. పార్వతీ పరమేశ్వరుడికి కథ అంటే అంతా ఇంతగా చాలా ఇష్టమట, చాలా ఇష్టం. భక్తులు ముక్తి కావాలనుకున్న వాళ్ళు కోరికలు లేకుండా వింటే ఎక్కువ మంచిదట. కోరికలు ఉంటే సరే, కోరికలు తీరుస్తుంది. నిష్కామైశ్చ ముముక్షుభి, కామనలు లేకుండా కోరికలు లేకుండా దీనిని విన్నటువంటి వాళ్ళు శాశ్వతంగా శివలోక సుఖాన్ని పొందగలుగుతారు. ఇక్కడితో మనకి శివపురాణంలో రుద్ర సంహితలో కుమారఖండం, గణేశఖండం, గణేశ వివాహం మొదలైన ఘట్టములు పూర్తయ్యాయి.